అయితే పొద్దున్నే పాపకి అన్నం వండేసి పెట్టి పంపించాననమాట. మాకైతే టిఫిన్ లేదు. ఇక హోటల్‌కైతే వచ్చేసాము టిఫిన్ చేయడానికి. నాకు పెండ్లై 10 సంవత్సరాలయింది. ఈ 10 సంవత్సరాలు నేను ఇక్కడే అనమాట టిఫిన్ చేసేది. ఇంక వేరే హోటల్‌లో చేయను. అసలు ఇంట్రెస్ట్ ఉండదనమాట. ఇంకా ఇక్కడికే వచ్చేస్తాము అందరము. ఈయనొచ్చేసి ఇడ్లీ, వడ తీసేసుకున్నాడు. నేనొచ్చేసి దోస చెప్పాననమాట. దోస సగం తినేసి, సగం వదిలేసాను నేను. కొంచెమే తినేసాననమాట. ఎందుకో నాకు నచ్చలేదు. సో, ఈ దోస తినేసి మీరు నాకొక వడ చెప్పండి. మళ్ళీ నాకు నేను ఈ దోస తినిన తర్వాత మళ్ళీ నాకొక వడ చెప్పారనమాట. దోస అయితే చాలా బావుంది. చాలా క్రిస్పీగా అనిపించిందనమాట. ఎందుకో పాడు ఇంట్లో ఏస్తే ఇంత కలరొస్తది గానీ, ఇంట్లో ఏస్తే ఇంత క్రిస్పీగా ఉండదు మరి ఎందుకో. అదంతే మనం బయట డబ్బులు పెట్టి కొంటాం గదా! మనీ పెడుతున్నాం కాబట్టి అది ఎట్లున్నా సరే మనకి టేస్ట్‌గానే అనిపిస్తది. సో, అక్కడ తినేసిన తర్వాత ఇంకా ఫైల్ తీసుకొని ఇంకా బస్ స్టాండ్‌కైతే వెళ్ళిపోయాను. నేనింకా బస్సులో ఎళ్ళిపోవాలనమాట హాస్పిటల్‌కి. ఆయన నన్ను బస్సు ఎక్కించి పని దగ్గరికెళ్తాడు.